ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ అహంభావమే కదా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు, రామ అహంభావమే సమస్త వాసనలకు కూడా మూల కారణము. కాబట్టి ఏ రీతిగా నీవు తెలుసుకుంటావో ఆ రీతిగానే పురుష ప్రయత్నాల ద్వారా అహంభావాన్ని నాశము చేయు. ఇదే కదా, ఇలా నాశము చేయటమే వాసన అనేటువంటిది క్షయించిపోవడం. కాబట్టి నిరహంకార రూపమైనటువంటి అంటే అహంభావము నశించిపోయినటువంటి రూపం ఏదైతే ఉన్నదో అదే వాసనాక్షయము అనేటువంటి పేరు కలిగి ఉన్నది. ఆ యొక్క సంసార ఉత్తరణమున సంసారాన్ని అంటే ఈ జగత్ సంబంధమైన చావు పుట్టుకలకు లోబడి ఉండేటువంటిది దేహధారణ ఉపాధులు ధరించుట అనేటువంటి దానిని తరింపజేసుకోవాలి, నివారించుకోవాలి అన్నప్పుడు పురుష ప్రయత్నము తప్ప ఎవరు తలుస్తారో వారిదైనటువంటి పురుష ప్రయత్నము తప్ప ఇతరమైనటువంటిది ఏదైనా ఒక ఉపాయము వేరే మార్గం ఉన్నదా అంటే లేనే లేదు. ఎలాగంటే ఇది అనాది అయి ఉన్నది. దీనికొక నాదుడు ఉన్నాడా? దీనికొక పూర్వం ఏదైనా సరే ప్రమాతృ ఉన్నదా? లేదు. దీనికి మూలం లేదు, దీనికి ఇదే మూలం. అనంతమై ఉన్నది అంటే ఆది లేదు, అంతము లేనటువంటి, ప్రారంభ ముగింపులు తెలియనటువంటి, సదా సర్వవ్యాపకమై శాశ్వతమై నిత్య నిరతిశయానందమైనటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో అదే కదా అంకురము కానీ బీజము కానీ, అదే కర్మ, అదే పురుషుడు, అదే దైవము, అదే శుభదైవము లేకపోతే అదృష్టము అని కూడా చెప్పబడుతూ ఉన్నది. అంటే సృష్టి ప్రారంభమునందు చైతన్యానికంటే కూడా ఇతరమైనటువంటి అంకురము లేదు, బీజము లేదు, పురుషుడు కానీ కర్మ కానీ దైవాదులు కానీ ఏమీ లేవు. కేవలము చైతన్యమే సర్వరూపాల చేత కనబడుతూ ఉన్నది. అంటే విత్తుగా, మొలకగా, పురుషుడు చేసే కర్మగా, అదృష్టంగా, దైవంగా, సర్వేక సమస్తంగా కూడా ఏం కనబడుతూ ఉన్నది అంటే కేవలము చైతన్యమే సర్వము సమస్తము వ్యాపించి సర్వరూపాల చేత కనబడేటువంటిది. కాబట్టి ఓ సాధు, వాస్తవంగా బీజం కానీ అంకురం కానీ పురుషుడు కానీ కర్మ కానీ ఇప్పుడు ఉన్నవా? లేవు. మరేమున్నది? చైతన్యం ఒక్కటే ఉన్నది. అంటే దేవతల యొక్క, రాక్షసుల యొక్క, మనుషుల యొక్క మొదలైనటువంటి వేషాలన్నీ ధరించి, సురాసుర మనుష్యాది వేషాలను కూడా ధరించి ఈ జగత్తు యొక్క ఈ జగత్తులో వీడు ఫలానా వాడు, ఈ రూపంతో ఉన్నాడు, ఈ క్రియ చేస్తూ ఉన్నాడు అనేటువంటి నామరూప శోభతో కూడి మనకి ఇలా ఉన్నట్లుగా కనిపిస్తూ నటునిలాగా నేను నృత్యం చేస్తూ ఉన్నది కేవలము చైతన్యమే అనే చెబుతూ, అంటే శుద్ధాత్ముడవైనవో రామ, ఈ ప్రకారమైనటువంటి సందేహరహితమైన సర్వరూపమైన బ్రహ్మమునే భావిస్తూ ఉండు. అంటే చైతన్యాన్నే భావిస్తూ ఉండు. అసత్యములైనటువంటి ఈ పురుషుడు, కర్మ మొదలైనటువంటి విచారాన్ని గురించి సందేహాన్ని పారద్రోలు. సమస్త కల్పనలు కూడా వదిలివేయు. వాసనతో ఉన్నటువంటిదంతా నివారించు. అంటే ఎప్పుడైతే సమస్త కల్పనలను వదిలివేశావో, సమస్త సందేహాలను పారద్రోలావో, పురుష కర్మాదుల యొక్క విచారం అసత్యముగా భావించావో, దాని ద్వారా వాసన అనేటువంటిది నశించిపోతుంది. అలా వాసన వినిర్ముక్తమైనటువంటి చిన్మాత్ర శరీరాన్నే ధరించి సమాధి యందుండు, లేకపోతే
ఇక ఇతర కార్యాలలో వ్యవహరించు అని చెబుతూ ప్రశాంత సర్వేచ్చమ శంకమచ్చ చిన్మాత్ర సంస్థోఖిల కార్యకారి ఆత్మైక రామ పరిపూర్ణకామో భవా భయో రామ శమాభిరామ. ఓ రామచంద్ర, సమస్త కోరికలను సంశయాలను కూడా వదిలివేయు. నిర్మలమైనటువంటి చిన్మాత్రమునందు స్థితిని కలిగి ఉన్నవాడవై సర్వ కార్యాలను కూడా ఆచరించు. ఇంకా కేవలము ఆత్మయందే స్థితమై ఉన్నటువంటి ఆత్మారాముడివై పూర్ణకాముడవై సర్వ కోరికలు నిండిన వాడివై తీరిన వాడవై శాంతి చేత మనస్సును హరించిన వాడవై ఏ భయము లేకుండా నిర్భయుడవై చెన్నొందుచూ ఉండు అని చెబుతూ, ఓ రామ, సమస్త కోరికలు సంశయాలు మొదలైనవన్నీ కూడా లెస్సగా శమించిపోయినటువంటి మాలిన్యరహితమైనటువంటి నిర్మలమైన చిన్మాత్ర ఆత్మయందు స్థితి కలిగి సమస్త కార్యాలను కూడా ఆచరించు. ఇంకా కేవలము ఆత్మయందే క్రీడించిన వాడవై ఆత్మలాభము చేత సర్వ కోరికలు కూడా తీరినటువంటి వాడివై శాంతి చేత మనస్సు నశించిన వాడవై నిర్భయుడవై ఉండు అని చెబుతూ, బీజాంకురాణం పురుషకర్మణం జన్మకారిణం దైవశబ్దార్థయుక్తానాం తత్వం భూయోత్ర వర్ణ్యతే. అంటే దైవాన్నే కొంతమంది అదృష్టం ఉంటే ఆ పని జరుగుతుంది, ఈ పని జరుగుతుంది. అదృష్టము అంటే దృష్టికి గోచరము కానటువంటి దానినే దైవము అని భావిస్తారు. కాబట్టి ఇక్కడ దైవము అదృష్టము అనేటువంటి శబ్దాల యొక్క అర్థాలతో కూడినటువంటివి ఈ యొక్క జననానికి మరణానికి కారణభూతములైనటువంటి ఏది బీజము ఏది మొలక వాటితో సమానమైనటువంటి ఈ యొక్క పురుష అంటే కర్త కర్మల యొక్క తత్వాన్ని గురించి ఇక్కడ మళ్ళీ కూడా వర్ణించి తెలియజేశారు. అంటే ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున శంఖాతత్వ సిద్ధాంత ప్రతిపాదనము అనేటువంటిది తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. నిత్యమంతర్ముఖస్థిష్ట వీతరాగో వివాసన చిన్మాత్రమమలం శాంతం కర్మ సర్వత్ర భావయన్. ఓ రామచంద్ర, నీకు ఏదైతే ప్రాప్తిస్తుందో అంటే యథాప్రాప్తమైనటువంటి కర్మను శత్రువులను మిత్రులను ఉదాసీనుల యందు అంతటా కూడా యథాయోగ్యముగా నీవు ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎల్లవేళలా సదా సర్వకాలముల యందు సదా సర్వ ప్రదేశముల యందు కూడా అంతర్ముఖుడివే అవుతూ వాసనలు నశింపజేసుకున్న వాడివే అవుతూ ఈ యొక్క కోరికలను వదిలివేసిన వాడవే అయ్యుండి మాలిన్యరహితుడవై శాంతమై చిన్మాత్రమైనటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉంటుందో ఆ స్వరూపంతోనే ఉండు అని చెబుతూ ఆకాశములాగానే నిర్మలమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడవై ఎలా ఉండాలి? యథాప్రాప్తమగు కర్మను చేస్తూ శత్రువుల పట్ల మిత్రుల పట్ల ఉదాసీనుల పట్ల కూడా యథాయోగ్యముగా ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా నీవు ఎలా ఉండాలి అంటే ఎల్లప్పుడూ నీ యందు నీవు చరించు. అందుకే సదా అంతర్ముఖత్వాన్ని పొందు. వాసనలు నశించిన వాడవే అవుతావు. ఇక కోరికలను వదిలివేసిన వాడవైనప్పుడు మాలిన్యరహితమైనటువంటి శాంతమైన చిన్మాత్రమైనటువంటి ఆత్మస్వరూపముతోనే ఉండి ఉంటావు. అంటే ఆకాశములాగానే నిర్మలమైనటువంటి స్వరూపము కలిగిన వాడవై ప్రాజ్ఞుడవై మరి ప్రజ్ఞాశాలివై కేవలము చిన్మాత్రమైనటువంటి ఆత్మయందే సదాస్థితి కలిగి ఉన్నటువంటి వాడవై సమరూపుడవై సౌమ్యుడవై సమమైనటువంటి ఆనందంతో కూడి ఉన్నవాడవై బ్రహ్మముతోటి ఏమాత్రము భేదము లేక అభేదము చేత విస్తరింపబడినటువంటి ఆశయము కలిగిన వాడవే అయ్యుండు. అంటే యథాప్రాప్తములైనటువంటి సమస్త అల్ప కార్యాలయందు కూడా లేదా మహత్తర కార్యాలయందు కూడా నీ ముందుకు చిన్నదివి నీ ప్రాప్తంలో ఉండి వచ్చిన లేదా గొప్ప కార్యాలే నీ దగ్గరకు వచ్చిన లేదా దుఃఖమే నీకు వచ్చిన ఆపదలే చుట్టుముట్టిన
భయంకరములైనటువంటి సంకటాలు ప్రమాదాలే సంభవించిన మరి నిమ్న స్థితుల యందు కూడా నువ్వు తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అభ్యంతరమునందు ఎటువంటి దుఃఖము లేనటువంటి వాడవై, ఏది అంతర్ముఖుడవై ఉన్నప్పుడు ఎటువంటి దుఃఖము లేనటువంటి వాడవై ఆయా దేశం యొక్క ధర్మాలను అనుసరించి నీవు ఉన్నటువంటి ప్రదేశాల యొక్క ధర్మాన్ని అనుసరించి యథాప్రకారంగా బాష్పరోధనాదుల వరకు దుఃఖాన్ని నటిస్తూ ఉండు. ఏ విధంగా? కంటి వెంట నీళ్లు గారాలా, కార్చు. నువ్వు రోధించాలా, రోధించు. సంతోషించాలా, సంతోషించు. ఏడవాలా, ఏడువు. నవ్వాలా, నవ్వు. దుఃఖాన్ని ప్రకటించాలా, ప్రకటించు. శౌర్యం ప్రకటించాలా, ప్రకటించు. అంటే ఏది ప్రాప్తమైతే దాని ప్రకారంగా యథాక్రమంగా అటువంటి వాటినన్నింటినీ కూడా నటిస్తూ ఉండు. ఏ ఏ ప్రదేశానికి, ఏ ఏ కార్యానికి ఎటువంటి నటన అవసరమో ఆ ప్రకారంగానే నటిస్తూ శీతలము, ఉష్ణము మొదలైనటువంటి ద్వంద్వాలతో కూడినటువంటి ఈ యొక్క వస్త్రము, చందనము మొదలైనటువంటి సుఖభోగాలను ఆసక్తి లేకుండానే అనుభవించు అని చెబుతూ, అంటే ఎలాగంటే రామా, అంతరంగమునందు నీవు సౌమ్యత కలిగి ఉండు. అలా అంతరంగమునందు నీవు సౌమ్యుడవై వనితల యొక్క సమాగమమునందును, అంటే స్త్రీలతో నీవు సుఖభోగాదులు అనుభవిస్తూ ఉన్నావా, వాటి యందు కూడా ఉత్సవాల యందు, పెద్ద పెద్ద వేడుకలు కోలాహలంగా ఉన్నటువంటి ప్రదేశాల యందు ఎలా ఉండాలో అలాగే ఉండు ఉత్సాహంగా. అభ్యుదయ కార్యాల యందు, ఏ యొక్క అభివృద్ధి కార్యాలు మరి ప్రజాపాలనలో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యాల యందు కూడా నీవు దానికి తగినట్టుగానే ప్రవర్తిల్లు. అంతేకాదు, వాసనాగ్రస్తుడకు మూడినలాగానే నీవు చూపరులకి ఎలా ఉండాలి, వాసనలతో మింగబడినటువంటి వాడిలాగానే, వాసనలతో నిండబడినటువంటి, కోరికలతో నిండిపోయినటువంటి వాడిలాగానే నీవు మూఢునిలాగానే నీవు కూడా ఆనందాన్ని అనుభవించు అని చెబుతూ, వాసనాగ్రస్తుడగు అంటే కోరికల చేత మృంగబడిన మూఢునిలాగానే నీవు కూడా ఈ యొక్క దావాగ్ని తృణాలను భస్మం చేసినట్లుగానే. దావాగ్ని ఏం చేస్తుంది అంటే తృణాలను, పెద్ద కట్టెలను, ఎండు కట్టెలను, పచ్చి కట్టెలను సైతం కూడా భస్మం చేసినట్లుగానే విజృంభించినటువంటి అగ్ని అలాగే అధార్మికులకు దండనీయ జనులను యుద్ధాదులు యందు దహించివేయు. ఎలాగంటే ధార్మిక తత్వం లేదు, ధర్మాన్ని అనుసరించడం లేదు, ప్రజల్ని పీడించేటువంటి నాశకరమైనటువంటి బుద్ధిహీనులను నీవు అటువంటి వారిని దండించవలసిందే. అటువంటి దండనకు అర్హులైనటువంటి జనులను నీవు యుద్ధము మొదలైనటువంటివి చేసి వారిని దహించివేయు, వారిని నిర్జించివేయు. అంటే దుఃఖరహితుడవై ధర్మ విరుద్ధము కాని రీతిగానే నీవు దుఃఖము నశించినటువంటి వాడివే, ధర్మానికి విరుద్ధము కాని రీతిగానే ధనము మొదలైనటువంటి ఉపార్జనాది అంటే వాటిని మరి సంపాదించాలి. ఎందుకు? నీ యొక్క నిధి, నీ యొక్క కోశాగారం అనేటువంటిది నింపాలి. అలా నింపినప్పుడే నీవు ప్రజల యొక్క అవసరాలను తీర్చి ప్రజానురంజకంగా పాలన చేయగలుగుతావు. కాబట్టి ధనోపార్జనాది కార్యాలయందు కూడా బకము వంటి చింతతో కూడి, బకము వంటి చింత అంటే కొంగ ఏం చేస్తుంది అంటే ఏమీ పట్టనట్లు నీటి ఒడ్డున అంటే నీరు అడుగున ఉన్నటువంటి చలమల దగ్గరకు, ఎండిపోయిన తటాకాల దగ్గరకు, బురదగా కొద్ది నీరు మాత్రమే ఉన్నటువంటి మరి నీటి యొక్క మడుగుల వద్దకు ఈ యొక్క కొంగలు వెళ్తాయి. వెళ్ళి ఒంటి కాలు మీద నిల్చుని ఉంటాయి. దానికి చేప కనబడగానే చటుక్కును గుటుక్కుని మింగేస్తుంది, చటుక్కును పట్టుకొని గుటుక్కుని మింగేస్తుంది. అలాగే నీవు కూడా అంటే కానీ దాని యొక్క దృష్టి అంతా ఎక్కడుంటుంది అంటే చుట్టూ పరిసరాలను అది గమనించదు. ఆ నీటి మడుగులు చేపలను మాత్రమే గమనిస్తూ చేప వచ్చినప్పుడు ఏ విధంగా ఒడిసిపట్టి మింగివేస్తుందో అలాగే నీవు ధనాన్ని సంపాదించాలి అనేటువంటి కార్యాలయందు ఆ యొక్క
కొంగ ఏ విధంగా చేపని మింగుతుందో అటువంటి చింత చేత కూడుకొని వాసనతో కూడుకున్నటువంటి మనుజునిలాగానే మూఢునిలాగానే నీవు కూడా ధనాన్ని ఆర్జించు. శత్రునాశకుడవగో రామచంద్ర, జలము నశించినటువంటి మేఘాలను జలరహితములైన, ఇప్పుడు శరత్కాల మేఘాలు ఉన్నాయి, అవి జలము లేకుండా ఉంటాయి. పేలవంగా గాలి వస్తే అటు ఇటు దూది పింఛల్లా మాయమైపోతాయి. అలాంటి అంటే జలరహితమైనటువంటి బరువు లేనటువంటి మేఘాలను వాయువు ఏం చేస్తుంది? అటు ఇటు చల్లా చెదురు చేసిస్తుంది. అలాగే నీవు కూడా వాసనాగ్రస్తుడగు మూఢునిలాగానే, వాసనలతో నిండబడినటువంటి, కోరికలతో నిండబడినటువంటి మూఢునిలాగానే, మూఢత్వముతో ఉన్నటువంటి వానిలాగానే నీ యొక్క శత్రువులను నీవు బలాత్కారంగా ఖండించి వేయు. ఆత్మారాముడివై ఉండు. గర్వాభిమానం అనేటువంటిది వదిలివేసిన వాడవై ఉండు. వాసనారహితుడవై అంటే వాసన నశించినటువంటి వాడవే అయినా మూడినిలాగానే నీవు ఇవన్నీ ఉన్నా, నీవు ఆత్మయందే చరిస్తూ ఉన్నా, గర్వము అభిమానము వదిలివేసిన వాడవే అయినా, వాసన నశించిన వాడవే అయినప్పటికీ కూడా మూఢునిలాగానే నీవు కూడా కరుణాయోగ్యులకు దీనమైన జనుల యందు, అంటే కరుణకు నోచుకునేటువంటి ఎవరైతే సాధు సజ్జనులు ఉంటారో అటువంటి దీనజనుల యందు, మహాత్ముల యందు కూడా ఉదారత్వము ధీరత్వము కూడా నీవు ప్రకటించు అని చెబుతూ, అంతేకాదు హర్షస్థానముల యందు ప్రసన్నుడవైయుండు, దుఃఖ కార్యాలయందు దుఃఖవేయుండు. ఏదైనా సరే సంతోషించదగినటువంటి వస్తువుల యందు నీవు ప్రసన్నంగా నవ్వుతూ సంతోషాన్నే ప్రకటించు. దుఃఖపడవలసినటువంటి కార్యాలయందు నీవు కూడా దుఃఖించినట్టే ఉండు. దీనుల యందు కరుణతో కూడుకొని ఉండు. వీరుల యందు బల పరాక్రమశీలుడివై ఉండు అని చెబుతూ, పాపరహితుడివైన ఓ రామ, నీవు ఎల్లవేళలా కూడా అంతర్ముఖత్వముతోనే అంతర్ముఖుడివై ఉండు. సదా ఆత్మానందముతో కూడియుండు. స్వాత్మారామత్వముతో కూడి, అంటే ఏ సాక్షిత్వ స్వరూపము యొక్క సాన్నిధ్యము చేత, విశుద్ధ చైతన్యము యొక్క సామీప్యము చేత, ఆ యొక్క స్వాత్మారామత్వముతో కూడి శమము చేత నీవు పరిపూర్ణుడివై సర్వము వ్యాపించిన వాడవై ఉదారమైన చిత్తుడివే అగుచు ఏ కార్యాన్ని చేస్తావో అక్కడ నీవు కర్తవు కాకనే ఉంటావు అని చెబుతూ, ఆత్మభావనయా సాధో నిత్యమంతర్ముఖే స్థితే వజ్రధారాపితే రామాపతితాయాతి కుంఠతాం. సాధువగు రామ, ఆత్మభావన చేత ఎవని యొక్క వృత్తి నిత్యము కూడా అంతర్ముఖమై ఉంటుందో వాడు తన యొక్క అంతర్ముఖ స్థితిలోనే ఆత్మనే భావిస్తూ ఆత్మస్థితి రూపంలో వాని యొక్క వృత్తి కూడా అంతర్ముఖమై ఉంటుందో అటువంటి వాని మీద ఇంద్రుని యొక్క వజ్రాయుధం కూడా, అంటే ఇంద్రుడు కురిపించేటువంటి రాళ్లవాన కూడా నిష్ఫలమైపోతుంది అని చెబుతూ, ఎలాగంటే సాధువగు రామచంద్ర, ఆత్మభావన చేత నిరంతరము కూడా ఎల్లవేళలా నిర్విరామంగా అంతర్ముఖ స్థితి, అంతర్ముఖంగా నీవు స్థితి కలిగి ఉన్నట్లయితే, చైతన్యము యొక్క స్థితే కలిగి ఉన్నట్లయితే, నీపై ఇంద్రుని యొక్క వజ్రాయుధం యొక్క, ఒకవేళ ఆ ఇంద్రుని వజ్రాయుధం యొక్క అంచు పడినప్పటికీ కూడా అది మొక్కబోతుంది, కానీ నీకేమీ కాదు అని చెబుతూ, ఎలాగంటే సంకల్ప కలనోన్ముక్తే స్వసంవిన్మాత్ర కోటరే యస్తిష్టత్యాత్మనే స్వైరామాత్మ రామో మహేశ్వర. సంకల్పము, కల్పన ఇవన్నీ కూడా నాశించిపోయినటువంటి, సంకల్ప కల్పన వినిర్ముక్తమైనటువంటి, సంకల్పాలను వదిలివేసి కల్పనలను విడిచిపెట్టి వాని యొక్క స్వహృదయ ఆకాశమున ఎవడైతే వాని యొక్క అంతర్గతమున ఆ యొక్క శుద్ధ చైతన్యమునందు ఆ సహృదయము అనేటువంటి ఆకాశమున ఎవడైతే యథేచ్ఛగా ఆత్మయందు స్థితిని కలిగి ఉంటాడో అటువంటి వాడే కదా ఆత్మారాముడు. ఆ ఆత్మయందు స్థితి కలిగి ఉన్నటువంటి ఆత్మారాముడే కదా మహేశ్వరుడు అవుతాడు.
అని చెబుతూ, అంటే సంకల్పరహితుడే చిన్మాత్ర కోటరమైనటువంటి స్వకీయమైన హృదయాకాశమున ఆత్మయందు ఎవడైతే స్వేచ్ఛగా స్థితిని కలిగి ఉంటాడో అటువంటి ఆత్మారాముడకు మహనీయుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అగుతూ ఉన్నాడు. నతం బిందంతి శస్త్రాన్ని నదహంతి హుతాశనః నక్లేదయంతి వారిని శోషయంతి నమారుతః. అటువంటి చిన్మాత్రనిష్ఠుడకు ఆత్మారాముని శస్త్రాలు ఛేదింపజాలవు. ఎలాగా అంటే నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః. అటువంటి సర్వవ్యాపకమైనటువంటి వస్తుతత్వాన్ని శస్త్రాలు, కత్తులు, శస్త్రాలు ఏమైనా బాణాలతో గుచ్చబడతాడా, కత్తితో నరకబడతాడా, అగ్నిలో కాల్చివేయబడతాడా, నీటిలో ముంచివేయబడతాడా? కాబట్టి కాదు అని చెబుతూ, అంటే శాస్త్రాలు ఛేదింపజాలవు. అగ్ని దహనం చేయగలుగుతుందా? అగ్నిలో వేస్తే మండి కాలిపోతుందా ఆత్మతత్వం? కాదు. జలము తడుపుతుందా? ఆత్మని జలము తడపలేదు. వాయువు, గాలి ఏమైనా ఎండింపజేస్తుందా? అది లేదు అని చెబుతూ, అంటే చిన్మాత్రనిష్ఠుడైనటువంటి ఆత్మారాముని శాస్త్రాలు ఛేదింపజాలవు. అగ్ని కాల్చజాలదు, జలము తడుపజాలదు, వాయువు, గాలి ఎండింపజేయలేదు అని చెబుతూ, అంటే సుస్తంభమజమాలింగ్య స్వాత్మానామజరామరం తిష్టావష్టభ్య ధీరాత్మ సుస్తంభమివ మందిరం. కాబట్టి ఓ రామచంద్ర, జన్మ, జర, మరణాలు లేనటువంటి ఈ నిత్య నిరతిశయానంద రూపమైనటువంటి స్వాత్మ అనేటువంటి ఉత్తమమైనటువంటి స్తంభాన్ని దృఢంగా అవలంబించాలి. ఈ స్తంభము ఎటువంటిదై ఉన్నది? నిత్య నిరతిశయానంద రూపమైనటువంటి స్వాత్మ. సర్వేక సమస్త ఉపాధులు యందు కూడా స్వాత్మ రూపంలో ఉండేటువంటి ఉత్తమమైనటువంటి స్తంభం, అంటే దృఢంగా ఉండేటువంటిది ఆ స్తంభం. ఎలాంటిది అంటే దానికి పుట్టుక ఉండదు, దానికి వ్యాధులు, ముసలితనము, మరణము అనేటువంటిది లేదు. అది ఎల్లవేళలా సత్యమై, నిత్యమై, నిరతిశయానందమై, శాశ్వతమైన రూపమైన స్వాత్మ అనేటువంటి ఆ యొక్క ఉత్తమమైనటువంటి స్తంభం. ఆ స్తంభాన్ని దృఢంగా అవలంబించాలి. అలా అవలంబించినప్పుడు ధీరత్వం వస్తుంది. అందువలన ధీరుడవై దృఢమైనటువంటి గట్టిదైనటువంటి స్తంభముతో కూడిన మందిరములాగానే, గట్టి స్తంభాల చేత, పిల్లర్స్ చేత ఏర్పాటు చేసినటువంటి మందిరం ఎంత సురక్షితంగా, దృఢంగా, కట్టుదిట్టంగా ఉంటుందో అలాగే నిశ్చలంగా ఉండు అని చెబుతూ, జననము అంటే పుట్టుక, చావు, ముసలితనమును లేనటువంటి స్వాత్మ అనబడేటువంటి దృఢమైన స్తంభాన్ని, ప్రతి ఒక్క జీవి అంతర్గతంగా ఉండేటువంటిది ఆ జీవియే దైవము. అది దేహానికి అంతర్గతంగా ఉన్నటువంటి స్వాత్మ అనేటువంటి స్థితిలో తాను దేహాంతర్గతంగా నిండి ఉన్నది. దానిని స్వాత్మ అనేటువంటి దృఢస్తంభాన్ని లెస్సగా, గట్టిగా, భక్తిగా, నమ్మకంగా ఆశ్రయించినప్పుడు ధీరుడివై దృఢమైనటువంటి స్తంభంతో కూడినటువంటి మందిరంలాగానే నిశ్చలంగా ఉండు అని చెబుతూ, జగద్వృక్ష పదార్థవుగా పుష్పమోద శ్రియం పరాం సంవిధం సంవిధ స్వస్థమాస్వాంతర్ముఖమచ్యుతం. జగత్తు అనేటువంటి వృక్షం యొక్క ఈ పదార్థ సమూహము అనే పుష్పాల యొక్క సుగంధములాగానే ఈ సారభూతమైనటువంటి ఉత్తమమైన శాంతమైనటువంటి బ్రహ్మ చైతన్యం ఏదైతే ఉన్నదో దానిని ఆశ్రయించు. ఈ జగత్తు అనబడేటువంటి ఆ జగత్తంతా ఒక వృక్షమైతే ఆ వృక్షానికి ఉత్పన్నమయ్యేటువంటి పదార్థ సమూహాలేంటి? పుష్పాలు, సుమ్మరే పుష్పాల యొక్క సుగంధాలు. వీటి యొక్క సారభూతమై ఉన్నటువంటిది, ఉత్తమమైనటువంటిది, శాంతమైనటువంటిది ఏంటి? జగత్తుకి ఉత్తమమైన, శాంతమైన, మరి ఆధారమైనటువంటిది ఏంటి? బ్రహ్మ చైతన్యమే కదా. అటువంటి జగత్తుకు ఆధారమైన బ్రహ్మ చైతన్యాన్ని ఆశ్రయించు.
బాహ్యమైనటువంటి వృత్తులు అన్నింటినీ కూడా జారకుండా చ్యుతి లేకుండా ఉండేలాగా అంతర్ముఖంగా వనర్చు చేయు. అలా చేసినప్పుడు ఆనందంతోనే ఉంటావు. అంటే జగత్తు అనబడేటువంటి వృక్షము యొక్క పదార్థ సమూహాలేంటి? పుష్పాలు. ఆ పుష్పాలు అంటే సుగంధముతో, చక్కని సువాసనతో సారభూతమై ఉంటుంది. ఈ సారము, ఈ సుగంధము, ఈ పదార్థ సమూహము, ఆ వృక్షము, ఆ జగత్తు, వీటన్నింటికీ కూడా మూలమైనది, సారభూతమైనది, స్వస్థమైనది, సర్వోత్కృష్టమైనటువంటిది ఏమిటి? అది బ్రహ్మము. ఆ ఆత్మ చైతన్యాన్నే ఆశ్రయించి ఉండు. బాహ్యమైనటువంటి వృత్తులు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా ప్రత్యాహారము అంటే అంతర్ముఖం చేయు. ఏ దృశ్య సంబంధమైనటువంటి విషయాలు ఉన్నవో అవన్నీ కూడా అంతర్ముఖంగా మళ్ళితే సర్వేక సమస్తము, అన్నింటికీ ఆధారము, ఆశ్రయము, అధిష్టానము ఏదై ఉన్నది అంటే ఆ యొక్క బ్రహ్మ చైతన్యమే, ఆ ఆత్మస్థితే. ఆ ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించావనుకో సర్వేక సమస్తము కూడా బాహ్యమైనటువంటి వృత్తులన్నీ కూడా అంతర్ముఖంగా చేసి మళ్ళీ కూడా వాటిని బాహ్యముకి మళ్ళీ బయటికి రాకుండా ఉండేలాగా అంటే బయటికి జారకుండా చేసి నిశ్చలముగా దాని యందు స్థితి కలిగి ఉండు. దేని యందు? ఆ ఆత్మ చైతన్యమునందు అని చెబుతూ అంతర్ముఖతయా నిత్యం కార్యమాహరతాం రతాం బహిః జీవతామపి నోదేతి వాసన దృషదామివ. నిత్యము అంటే శాశ్వతముగా కూడా అంతర్ముఖత్వంగా అంటే రోజు కూడా నిత్యము, రోజువారీ లేదా నిత్యము అంటే శాశ్వతము, అటువంటి అంతర్ముఖత్వంగా ఆత్మపరాయణత్వాన్ని కలిగి ఉండు. బాహ్యమునందు యథాప్రాప్తములైనటువంటి కార్యాలు నీ యొక్క శారీరక సంబంధమైన, నీ పరిసర సంబంధమైన, నీ యొక్క బంధు సంబంధమైన, నీ యొక్క ప్రదేశ సంబంధమైన యథాప్రాప్తమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండు. ప్రాణధారులైనటువంటి జీవులకును శిలలందులాగానే వాసన ఉదయించకుండా ఉంటుంది కదా. అలాగే ఎలాగంటే అంతర్ముఖత్వము అన్నప్పుడు ఆత్మపరాయణత్వము ఎల్లప్పుడూ కూడా ఆత్మనే చేరిస్తూ ఆత్మన యందే నిలబడి ఆత్మ యందే పరాయణత్వము కలిగి ఉండేటువంటి వారు నిరంతరము కూడా బాహ్యమునందు కార్యాలను ఆచరించేటువంటి వారికి వాసన అనేటువంటిది శిలలందులాగానే ఏ విధంగా ఆ నిరంతరము కూడా ఆత్మపరాయణత్వము కలిగి నిరంతరము కూడా బాహ్యమునందు కార్యాలు అంటే శారీరకపరమైనటువంటి శారీరక ధర్మాలైనటువంటి క్రియలను ఆచరించేటువంటి వారికి వాసన అనేటువంటిది శిలలందులాగానే శిలయందు మొక్క మొలవనట్లుగానే అట్లాగే ఎప్పుడూ కూడా ఉదయించకుండానే ఉంటుంది. అంతేకాదు చేతనవంతులైనప్పటికీ కూడా జడమైనటువంటి శిలలయందు వారి యందు కూడా వాసన అనేటువంటిది ఉదయించదు అనేటువంటి భావమే కదా అని చెబుతూ పునః ప్రసరణోన్ముక్తః మంతః సుప్తం మనః కుర్వన్ సర్వాణి కర్మాణి కూర్మాంఘావత వృత్తిమాన్. సాంసారికమైనటువంటి పదార్థాలయందు సాంసారికమైనటువంటి పదార్థాలు అంటే పుట్టుట, చచ్చుట, శరీరాలను ధరించుట, కర్మ చేయుట, తత్సంబంధమైన కోరికలకు లోనవుట. ఆ కోరికలకు ప్రకారం అవి వాసనలు సంస్కారాలుగా మారినా ఆ సంస్కారాల ప్రకారం శరీరాలను కొని తెచ్చుకోవడం, పోగొట్టుకోవడం, ఇటువంటి సాంసారిక పదార్థాల యందు కూడా మళ్ళీ కూడా నిమగ్నమగుతూ ఈ మనస్సును తాబేలు గనక తన అవయవాల్లాగా అంతర్ముఖము నచ్చినట్లుగానే తాబేలు ఏం చేస్తుంది? నీటిలో ఉంటుంది. నీటి యొక్క చలనపు వేగానికి తన యొక్క తల మాత్రమే బయట పెట్టుకుంటూ మిగతా అవయవాలన్నీ లోపలికి ముడుచుకుంటూ బయటికి తీసుకొస్తూ ఉన్నట్లుగానే లేదా మనుషుల యొక్క ఇతర జంతువుల యొక్క మరి
చలనము కలిగినప్పుడు ఏం చేస్తుంది, తన అవయవాలన్నీ కూడా దానిపైన కప్పబడి ఉన్నటువంటి ఒక పెంకు లాంటి చెప్పలోనికి లోపలికి ముడు చేసుకున్నట్లుగానే ఈ యొక్క సాంసారిక పదార్థాల యందు మళ్ళీ మళ్ళీ కూడా నిమగ్నమయ్యేటువంటి ఈ మనస్సుని ఆత్మయందు లయింపజేయాలి. వృత్తిరహితుడవై బాహ్యమున అంటే ఏ వృత్తి లేనటువంటి వాడేవై మరి దేనికి అంటకనే బాహ్యమునందు నీవు సమస్త కర్మలను కూడా ఆచరించు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.